పర్లేదు, కొంచెం జ్ఞానోదయం అయింది. పదండి. చూసుకుని నడవచ్చు కదా. హలో మాస్టారు, కావాలనే పడబోయాను. అదేంటి? నేను పడబోయినందుకే కదా చేయి ఫ్రాక్చర్ అయిన విషయం కూడా మర్చిపోయి 2 చేతులతో నన్ను పట్టుకున్నారు. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఇప్పుడెక్కడికి పోయింది మీ నొప్పి? ఏంటి, నేను గుర్తు చేయగానే నొప్పి వచ్చిందా? నన్ను పట్టుకున్నప్పుడు నొప్పి తెలియలేదా? ఏమో, కంగారులో తెలియలేదు. అదే కంగారు మెయింటైన్ చేస్తూ ట్రై చేయండి. నడవండి స్లోగా. అలాగే మీ హ్యాండ్ రొటేట్ చేస్తూ నెమ్మదిగా వాక్ చేయండి. మీరు ఊరికే అలా కుంటకండి, నార్మల్ గా నడవడానికి ట్రై చేయండి. నేనేమైనా కావాలని కుంటున్నానా? అది ఆటోమేటిక్ గా అలానే వస్తుంది. నొప్పిగా ఉన్నా పర్లేదండి, కొంచెం భరించి నడవడానికి ట్రై చేయండి. మామూలుగా నడవండి. అవును, ఇందాకటి నుంచి గమనిస్తూ ఉన్నా. నాతో మాట్లాడుతున్నావు, నా చేత ప్రాక్టీస్ చేయిస్తున్నావు. కానీ మనిషిక్కడ మనసెక్కడో అన్నట్టుగా నువ్విక్కడే ఉన్నా నీ ఆలోచనలు మాత్రం వేరెక్కడో ఉంటున్నాయి. ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నేనేదో ఆలోచిస్తున్నానని నీకెలా తెలిసింది? నీ కళ్ళు చూస్తే అర్థమైంది. ఓ, నా కళ్ళని అంత బాగా గమనిస్తున్నారన్నమాట. అదేం లేదు, క్యాజువల్గా చూశానంతే. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆఫీస్లో ఏమైనా డిస్టర్బెన్సా? చచా, అదేం లేదు. ష్యూరా? షూర్. మీరు మాటల్లో పడి ఎక్సర్సైజ్ చేయడం మానేశారు. కంటిన్యూ చేయండి. నేనెంత ధైర్యంగా ముందుకు వెళ్దాం అనుకున్నా అక్క తాలూకు ఆలోచనలు వెంటపడుతున్నాయి. ఎలా అయినా అక్కని 16 రోజుల పండక్కి తీసుకురమ్మని అత్తే చెప్తున్నారు. అక్కని అడిగితే రానుంటుంది. నానేమో అసలు దాని గురించి ఎత్తద్దంటున్నారు. ఏం చేయాలో ఏంటో నాకు అస్సలు పాల్పోవడం లేదు. అమ్మా, కాఫీ. ఏంట్రా ఆర్డర్లేస్తున్నా? వచ్చి తీసుకో. ఛీ, దీని అమ్మ జీవితం. అక్కడ ఆఫీసులో అందరికీ నేనే కాఫీలు మోసి సేవలు చేస్తుంటే కనీసం కొంపలో అయినా నా చేతికి కాఫీ ఇవ్వా అమ్మా? నువ్వు కన్న తల్లివా లేదంటే నా పాలిడి పిశాచివా? రే, ఆఫీసులో అందరికీ కాఫీలు మోసేవాడివి నీ కాఫీ నువ్వు తీసుకుని తాగలేవేంట్రా? ఈ వయసులో తల్లికి సేవలు చేసుకోవాల్సింది పోయి నాకు పనులు చెప్తావా? పైగా కన్న తల్లిని పట్టుకుని పిశాచి అంటావా? నిన్ను చిరాకొస్తుంది మరి. ఆ పని చేయడం నా వల్ల కావట్లేదు. నేను మానేస్తాను. మానేసావంటే మీ అక్కతో తన్నులు తింటావు మరి. అరే అరే అరే, అందులో చక్కెర కూడా లేదురా. ఇక్కడ నా బతుక్కే విలువ లేకుండా పోతుంటే కాఫీలో చక్కెర లేకపోతే ఏమైంది? అసలు మీ అల్లుడి దగ్గర నీకేమైనా పరపతుందా? పరపతుంటే నాతో ఇలా చిన్న చిన్న పనులు చేయించి చులకన చేసే బదులు మంచి పనిమ్మని చెప్పొచ్చు కదా. నేను చెప్తే వింటాడారా మీ బావా? వింటాడో వినడో ప్రయత్నిస్తే కదా తెలిసేది. రండి అల్లుడు గారు, రండి, కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. ఏంటత్తయ్యా, ఎప్పుడూ లేంది ఇవాళ మీరు కాఫీ తెస్తానంటున్నారు? అదేంటల్లుడు గారు అలా అంటారు? అల్లుడికి మర్యాద చేసుకునే అవకాశం వస్తే చేసుకోకుండా ఉంటావా? గౌరీ ఏదత్తయ్యా? గౌరీ పిండి మరకి వెళ్ళినట్టుంది. ఉండండి, నేనే తీసుకొస్తాను కాఫీ. అల్లుడు గారు తీసుకోండి.
అల్లుడి గారు, నేనెప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడొకటి అడుగుతాను, కాదనకూడదు మరి. మీరు ముందే డిస్క్లైమర్ వేస్తున్నారంటే ఇదేదో తలనొప్పి వ్యవహారమే అయి ఉంటుంది. చచ్చా, అలాంటిదేం కాదల్లుడు గారు. ఇదిగో ఈ సచ్చు సన్నాసు ఉన్నాడు కదా, వీడి గురించే. చెప్పాను కదా తలనొప్పి వ్యవహారమే అయి ఉంటుందని. వీడి గురించేనా? బావా రేయ్, మామూలుగానే నీ మూత అదోలా ఉంటుంది, మళ్ళీ బొంగమూత ఎందుకురా? ఛీ, చూడలేక చస్తున్నాను రా. మామూలుగా పెట్టు, పర్లేదు. వాడు అంతేలే అల్లుడు గారు. చిన్నప్పటి నుంచి వాడెప్పుడు అలిగినా ఇలాగే బొంగమూతి పెట్టేవాడు. వాడి మూతి గురించి వదిలేయండి. మీ బామ్మర్ది అయ్యుండి మన ఆఫీసులో కాఫీలు టీలు మోస్తూ ఉంటే మీకేం మర్యాద ఉంటుంది? వాడికి వేరే పనేదైనా అప్పచెప్పకూడదు. వేరే పనా? ఏం పని కావాలరా? సూపర్వైజర్ చేసేయండి బావా. సూపర్వైజరా? ఆ, దేనికి సూపర్వైజర్ రా? అదే బావా, అందరూ సరిగ్గా పనిచేస్తుంటారో లేదో చూస్తుంటాడు కదా, వాడు సూపర్వైజరే కదా. ఓహో, మిగతా వాళ్ళు పనిచేస్తున్నారో లేదో అని నువ్వు సూపర్వైజ్ చేస్తావా? అవును బావా, ఆ పని అయితే కరెక్ట్ గా చేస్తాను. ఇప్పుడు నీకు అప్పగించిన పని సక్రమంగా చేస్తున్నావరా నువ్వు? బావా, ఆ పని మీద నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అయినా కూడా బానే చేస్తున్నాను. అదే నాకు ఇంట్రెస్ట్ ఉండే పని అయితే ఎలా చేస్తానో మీరే ఆలోచించండి. ఒక్కసారి సూపర్వైజర్ పని ఇచ్చి చూడండి బావా. సరేరా, ఇస్తాను. ఆ, ఏది ఒక్కసారి సూపర్వైజర్ స్పెల్లింగ్ చెప్పరా. CUPRYJR సూపర్వైజర్. ఆ, అది ఈ నాలెడ్జ్ మొద్దెదవా. ఇచ్చిన పని సరిగ్గా చేయడం చేత కాదు కానీ మళ్ళీ సూపర్వైజర్ పని చేస్తారట. రేయ్, ముందు మనం చేసే పని పట్ల మర్యాద ఉండాలి. మనమేం పని చేసినా మనకంటే బెటర్గా ఎవరూ చేయకూడదు అనేలా చేసేవాడే పైకెదుగుతాడు. ఇలా చేసే పని మీద మర్యాద లేనివాడు ఎప్పటికీ ఎదగలేడు. ఏంటండి పొద్దు పొద్దున్నే మీ బామర్దిని తిడుతున్నారు? వాడే అడిగి మరీ తిట్టించుకుంటున్నాడు. ఏంట్రా నీ బాధ? ఆయన గారు తిట్టింది చాలు, మళ్ళీ నీకు చెప్పి మరీ తిట్టించుకోవడం ఎందుకు? రాలుడు కూర్చో. ఏంటి నాన్నా, ఇప్పుడు నొప్పంతా తగ్గిపోయినట్టుంది? పర్లేదమ్మా, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అప్పుడప్పుడు కొంచెం పెయిన్ అవుతుందమ్మా. ఓవరాల్గా అయితే బెటర్ అమ్మా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వేంటి అప్పుడే రెడీ అయిపోయినట్టున్నావు? అవునత్తయ్య. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు అప్పుడే ఉద్యోగానికి బయలుదేరిపోయింది ఇది. ఇంత త్వరగా బయలుదేరుతున్నావేంటమ్మా? నేను ఒకసారి మా ఇంటికెళ్ళి మా నాన్నని కలిసి అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్తానత్తయ్య. ఏంటమ్మా సడన్ గా మీ నాన్నని కలవాలంటున్నావు? ఏం లేదు మావయ్య, ఒకసారి నాన్నని చూడాలనిపిస్తుంది, వెళ్ళొస్తాను. అలాగే అమ్మా, జాగ్రత్త. నేను డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చేస్తానండి. సరే. వెళ్ళొస్తానత్తయ్య. ఉమ్. నానమ్మా, లంచ్ బాక్స్ రెడీయా? రెడీ అయిపోయిందే తల్లి. ఇంకో పావు గంట టైం ఉంది కదా, ఎందుకు ఇలా పరిగెట్టిస్తున్నావు నన్ను? నిన్ను పరిగెత్తించకపోతే ఇంకొక అరగంట లేట్ చేస్తావని. హలో ఆ? అక్క, మధు, అదేమిటే ఇంత పొద్దునే వచ్చావు? అదేంటి, అదేదో ప్రాబ్లం వచ్చినట్టు అలా అడుగుతున్నావు? చచ్చా, అవే మాటలే. చెప్పా పెట్టకుండా ఇంత పొద్దునే వచ్చావేంటే అని అడుగుతున్నాను. రాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా వస్తున్నానని చెప్పలేదేంటి మధు? పొద్దునే లేవగానే రావాలనిపించింది, వచ్చేసానులేమ్మా. ఇంతకీ నాన్నగారు ఇక్కడ? ఇందాకే స్నానం చేసి గదిలోకి వెళ్లారు, రెడీ అవుతున్నట్టున్నారు. ఏ దివ్య, నీ కాలేజ్కి టైం అయిందిగా, బయలుదేరు. నువ్వు వచ్చావుగా, హాఫ్ డే బంక్ కొడతా, మధ్యాహ్నం వెళ్తాను. తోలు తీస్తా, అసలే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువు. క్లాసెస్ బంక్ కొడుతుందంట. ప్లీజ్ అక్క. నేను ఇంకా సేపట్లో ఆఫీస్కి బయలుదేరాలి, నువ్వు బయలుదేరు. ఓకే బాయ్. బాయ్ మా నానమ్మ, బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. ఆ. అమ్మా మధు, బాయ్ నాన్న. బాయ్ 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 బాయ్. బాయ్. ఏంటమ్మా అల్లుడు గారు రాలేదా? లేదు నాన్న, ఇంత పొద్దునే ఆయన్ని హడావిడి పెట్టడం ఎందుకు అని నేనే వచ్చేసాను. అవునా, ఈ టైంకి టిఫిన్ కూడా చేసుండు. ముందు టిఫిన్ చెయ్యి. రమణి, మధుకు టిఫిన్ పెట్టు. తర్వాత తింటానులే నాన్న, ముందు నేను మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, చెప్తారా? అడిగమ్మా. 16 రోజుల పండక్కి నాకు కోరిక ఉంది, అది తీరుస్తారా? తప్పకుండానమ్మా. మాట తప్పరుగా? నేను అంగీకరించలేనిదైతే అడగొద్దమ్మా. అంటే
నేనేం అడుగుతానో తెలిసే ఈ మాట అంటున్నారు కదా నాన్న. నువ్వు అడిగితే నేనే సమాధానం చెప్తానో తెలిసి కూడా నువ్వు అడుగుతున్నావు కదమ్మా. నాన్న, ఒకప్పట్లో నేను నా పద్ధతులు మీకు నచ్చేవి కావు. కానీ నన్నిప్పుడు అర్థం చేసుకొని అభిమానిస్తున్నట్టే అక్కనెందుకు అర్థం చేసుకొని ఆదరించరు? అప్పట్లో నేనేది సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనుషుల గురించి సరిగ్గా అంచనా వేయలేదు. పరువు కాపాడి నిన్ను అపార్థం చేసుకున్నాను. వెన్నుపోటు పడిచిన మనిషిని నెత్తిని పెట్టుకున్నాను. నాన్న ప్లీజ్, అక్క అమ్మాయికురాలు, భయస్తురాలు. అందువల్లే తను. వద్దమ్మా, వెన్నుపోటు పొడిచిన మనిషిని వెనకేసుకురాకు. అంత అమాయకురాలేం కాదు. ఎవరు చేసినా పర్వాలేదని వెళ్ళిపోయింది. ప్లీజ్ నాన్న, నా కోసమైనా నన్ను క్షమించండి. క్షమించడానికి కూడా నాకు మనసు లేదమ్మా. అది ఎప్పుడు ముక్కలైపోయింది. అన్నిటినీ సరిచేద్దాం నాన్న. సరిచేయడానికి ఏది మిగలలేదమ్మా. నువ్వు మీ చెల్లెలు ఉన్నారు కాబట్టి ఈ కాస్త ప్రాణమైన ఒగ్గు పట్టుకొని ఉంది. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి. అక్కని తీసుకొచ్చి అందరి సమక్షంలో 16 రోజుల పండుగ జరిపిద్దాం నాన్న. జరిగిందంతా ఒక్క పండుగతో సమసిపోతుంది. ఆ తర్వాత ఎవరి మనసులోనూ ఎలాంటి కష్టమో ఇబ్బంది ఉండదు. లేదమ్మా, అది జరిగే పని కాదు. ప్లీజ్ నాన్న, నా కోసం కూడా ఒప్పుకోరా మీరు? లేదమ్మా, ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. అసలు ఆ పేరు కూడా ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదని ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. అయినా పదే పదే ఈ ప్రస్తావన తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నన్ను ఇంతకంటే నరకంలోకి నెట్టొద్దు. ప్లీజ్, మీ అందరికీ పుణ్యం ఉంటుంది. మీ అందరూ కూడబలుకొని చేస్తున్నారా? ఇక్కడెవరు కూడా పలుకుని చేయట్లేదు. అందరి మనసుకి మీరు చేస్తుంది తప్పు అని తెలుస్తుంది కాబట్టే ఆ విషయం గురించి అడుగుతున్నాం. అమ్మా, దయచేసి నువ్వు మాట్లాడుకు. నాన్న, అమ్మ చెప్పిందనో అలివేని బాధపడుతూ ఉందనో నేను మీ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాలేదు. అక్క నా తోబుట్టువు. నేను పుట్టింట్లో జరిపించుకోవాల్సిన తంతుని సంతోషంగా జరిపించుకోవాలంటే నా తోబుట్టుకి కూడా అదే గౌరవ మర్యాదలు, సంతోషం దక్కాలి. అక్కని మీరు క్షమించి తీసుకొస్తేనే నేను ఈ 16 రోజుల పండుగ చేసుకుంటాను. అమ్మా, దీనికి దానికి ముడిపెట్టుకో. అది జరగదు. నీకీ తంతు జరిపించడం నా బాధ్యత. అది ఏ ఆటంకం కలగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా, ఎవరి ప్రస్తావన తీసుకురాకుండా సంతోషంగా జరిపిద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఇంతటితో వదిలేసాయి. లేదు నాన్న, 16 రోజుల పండుగకి అక్క వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని ఆహ్వానించాలి. వాళ్ళని మీరు క్షమించాలి. ఆ పని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేను. అక్క వాళ్ళు రాకపోతే నేను ఈ 16 రోజుల తంతుని జరిపించుకున్నానా? అంటే ఏంటమ్మా? నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా? అందరి ముందు నువ్వు కూడా నా పరువు తీయాలనుకుంటున్నావా? లేదు నాన్న, మీ పెద్దరికాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. అందరి ముందు మీరు గర్వంగా, గౌరవంగా తలెత్తుకొని నిలబడాలని కోరుకుంటున్నాను. వద్దు. మీ అక్క చేసిన పరువు తక్కువ పని నేను సమర్థించలేను. వాళ్ళని తీసుకొచ్చి నట్టింటూ కూర్చోబెట్టి నేను ఆ మర్యాదలు చేయలేను. వాళ్ళకంత గౌరవం ఇవ్వలేను. వాళ్ళంతా ద్రోహులు. మీరింత ద్వేషం చూపిస్తున్నారు అంటే ఇంతకాలం అక్క మీద చూపించిన ప్రేమ నిజం కాదా నాన్నా? నేను నా ప్రేమ నిజం కాదని నిరూపించి వెళ్ళిపోయింది కదా. నా కడుపును చెడబుట్టిన ద్రోహి. దయచేసి అక్కనలా మాట్లాడకండి నాన్నా. నేను అలాగే మాట్లాడతాను. తను చేసిన ద్రోహం అలాంటిది. నేను అలా మాట్లాడకూడదు అనుకుంటే దయచేసి ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఇదే మీ సమాధానమా? ఇదే నా నిర్ణయం కూడా. అయితే నా నిర్ణయం కూడా వినండి నాన్నా. ఇదిగోండి, ఇది అక్క అడ్రస్. మీరు వెళ్ళి అక్క వాళ్ళని ఇన్వైట్ చేసి నాతో పాటు సమానంగా అక్క వాళ్ళకు కూడా ఈ తంతు జరిపిస్తానంటేనే నేను ఈ తంతుని జరిపించుకుంటాను. లేకపోతే జరిపించుకోను. అసలు ఈ 16 రోజుల పండగే జరగదు. నా నిర్ణయం నేను చెప్పేశాను. వస్తాను. ఏయ్ మధు, ఏంటే నువ్వు కూడాను? సారీ అలివేని, అక్కని వదిలి నేను సంతోషంగా ఈ తంతుని జరిపించుకోను. అమ్మా మధు, 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 అమ్మా మధు, నా మాట విను. అక్కని ఆహ్వానిస్తేనే నన్ను పిలవండి నాన్న.
అమ్మా అమ్మా, నీ కోడలు ఎక్కడికో బయటికెళ్ళడానికి బయలుదేరుతోంది. ఎక్కడికని అడిగావా? లేదమ్మా. సరే పద. ఏంటమ్మా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు? ఏదైనా అవసరమైతే చెప్పమ్మా, మేమెళ్ళి తీసుకొస్తాం. నేనేం షాపింగ్ చేయడానికి వెళ్ళట్లేదు. షాప్లో సేల్స్ గర్ల్ గా పని చేయడానికి వెళ్తున్నాను. ఏంటి, పని చేయడానికి వెళ్తున్నావా? అవును. కొత్తగా అడుగుతున్నారేంటి? పనికే వెళ్తున్నాను. నువ్వు ఈ గాయాలు పెట్టుకొని ఇప్పుడు ఈ పనికెళ్ళడం అవసరమా? నువ్వేం వెళ్ళక్కర్లేదు. ముందు ఈ గాయాలు మాన్ని కోలుకో. అయినా నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. అవునవును, నువ్వు ఆ పనికి ఇక వెళ్ళొద్దు. ఇదేంటి కొత్తగా? నేను పనికి వెళ్లకుండా సంపాదించకుండా కూర్చుంటే అందరూ మూకుమ్మడిగా దాడి చేసి మాట్లాడతారు. కానీ ఇప్పుడు వెళ్ళొద్దంటున్నారు. ఇప్పుడు వద్దంటున్నానుగా, దాని గురించి ఎందుకు డిస్కషన్? నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. నా మీద చాలా జాలి చూపిస్తున్నారు. ఈ జాలికి కారణం ఏంటో? కారణాలేమి లేవు, వద్దంటున్నాను కదా. నేను వెళ్ళాలి. ఇంట్లోనే కూర్చొని నేను ఉండలేను. ఇందు ప్లీజ్, చెప్పేది అర్థం చేసుకో. వద్దు. నేను వెళ్తే మీకేంటి ప్రాబ్లం? వద్దంటున్నారు కదమ్మా, ఎందుకు వెళ్తానని మొండిగా ఉన్నావు? నేను వెళ్తానంటే మీరు ముగ్గురు మూకుమ్మడిగా అడ్డుకుంటున్నారే, దానికి కారణం ఏంటో నాకు తెలియట్లేదు. ఇందు, నువ్వు అర్థం చేసుకో. సడన్గా మీ చెల్లి ఫోన్ చేసి అడిగిందే అనుకో, నువ్వు ఇంట్లో లేవు అంటే ఎక్కడికి వెళ్ళావో చెప్పాలి. అది చెప్పలేం. మా చెల్లి ఫోన్ చేస్తే మీరు తీయొద్దండి. ఒకవేళ చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఏంటి పరిస్థితి? మా చెల్లెలు అనవసరంగా రాదు. ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో కూడా పనికి పంపించామని చెప్పి మా గురించి ఏమనుకుంటుంది? వద్దిందు. ఎందుకలా నవ్వుతున్నావు? మా చెల్లంటే మీకేదో చిన్న భయం ఉన్నట్టుంది. అవునులే, కోటీశ్వరి ఇంటి కోడలు కదా. డబ్బున్నోళ్ళని చూస్తే మీలాంటి వాళ్ళకి భయమే. నేను పనికెళ్ళి ఇలా సంపాదిస్తున్నానని మా చెల్లికి తెలిస్తే తనెక్కడ మీతో గొడవ చేస్తుందో, అదెంత సీరియస్ అవుతుందోనని భయపడుతున్నట్టున్నారు. మీరేం భయపడొద్దు. మా చెల్లొస్తే నేను చూసుకుంటాను. తనకు చెప్పాల్సినవన్నీ నేను చెప్పుకుంటాను. ఇందు, అదంతా వద్దు ప్లీజ్. నువ్వు వెళ్ళకు. నేను వెళ్ళి తీరాలి. ఇందు, చెప్తే అర్థం కావడం లేదా? వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అంతే. అయినా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వెళ్ళనివ్వను. అవునమ్మా, మీ చెల్లి ఇంటికొచ్చినప్పుడు తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాం. ఊరికే గొడవ చేయకు. ఇప్పుడు అందరం కలిసిపోవడానికి ఒక అవకాశం ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టకు. నేను వెళ్ళి తీరాలి. ఇందు, చెప్తున్నాను కదా, నువ్వు పద లోపలికి. పద పద. అరే, చెప్పండి అత్తయ్య. ఆఫీస్కి వెళ్ళిపోయావమ్మా? ఇందాకే వచ్చాను అత్తయ్య. మీ నాన్నగారిని కలిసి ఆఫీస్కి వెళ్తానని చెప్పి బయలుదేరావు. తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయలేదు. మీ నాన్నగారిని కలిసావా? ఏమన్నారు? మా నాన్న పాజిటివ్గా రియాక్ట్ అయి ఉంటే నేనే సంతోషంగా కాల్ చేసి చెప్పేదాన్ని కదా అత్తయ్య. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అసలు ఏమంటున్నారు మీ నాన్నగారు? మా అక్క ప్రస్తావన అస్సలు తీసుకురావద్దు అంటున్నారు. అసలు ఆ టాపిక్ వస్తేనే ఇరిటేట్ అయిపోతున్నారు. మా నాన్న అక్క చేసిన పనికి సైకలాజికల్ గా బాగా అప్సెట్ అయిపోయారు. నేను నిదానంగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఎంత ప్రయత్నించినా నాన్న అస్సలు వినడం లేదు. మమ్మల్ని అక్కకి దూరంగా ఉండమంటున్నారు. ఈ ఒక్కసారికి మాత్రం కాస్త అర్థం చేసుకునుంటే బాగుండేది. మీ నాన్నగారికి ఇష్టం లేకపోతే తనతో మాట్లాడొద్దని, ఇందు రావడానికైనా అనుమతించమని అడిగి ఉండాల్సింది. లేదత్తయ్య, అన్ని రకాలుగా చెప్పి చూశాను. చివరికి అక్కని 16 రోజుల పండక్కి తీసుకురాకపోతే నేను కూడా ఈ పండగ చేసుకోనని చెప్పాను.
అందుకు నాన్న ఏదేదో అంటున్నారు కానీ ఏ మాత్రం కన్విన్స్ అవ్వడం లేదు. అవునా? మరేం చేద్దాం ఇప్పుడు? నాకేం పాలుపోవడం లేదు అత్తయ్య. పోనీ మీ నాన్నగారితో నేనోసారి మాట్లాడి చూడనా? అవునత్తయ్య, మీరు మాట్లాడితే వింటారేమో. మాట్లాడతారా? నేనేదో దాన్ని నమ్మించడానికి మాట వరుసకి మాట్లాడినా అని అడిగితే ఇది నిజంగానే మాట్లాడమంటుందేంటి? ఆ రామచంద్రకి ఇందు మీద ఎంత కోపం ఉన్నా స్వయంగా నేనే అడిగానని నాకేం అభ్యంతరం లేదు, తనని క్షమించేయచ్చు అని అనుకున్నాడంటే నేను అనుకున్న కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఇందుని క్షమించి ఇంటికి తీసుకొచ్చి తంతు చేయకపోతే మధు కూడా ఈ తంతు చేసుకోనంటుంది. నా బిడ్డని ఇక్కడికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇద్దరి మధ్య స్పర్ధలొచ్చేలా చేయాలి. నువ్వు వెళ్ళి ఇందుకి బొట్టు పెట్టి పిలుచుకురాపో. ఇందుని తీసుకొస్తే తన పరిస్థితుల్లో ఎందుకలా చేయాల్సి వచ్చిందో తన తరపున జరిగింది చెప్పుకుంటుంది కదా. తన ఫ్యామిలీ మెంబర్స్ వల్లే తనకి ప్రాబ్లమ్స్ పెరిగేలా చేయాలి.